presents శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సుప్రీం ఆడియో లాంచ్ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ అండ్ ఈరోజు మనకు ఒక స్పెషల్ గెస్ట్ కూడా వచ్చారు. చిరంజీవి గారి తల్లి గారు అంజనాదేవి గారు, వారికి స్వాగతం పలుకుతున్నాము. వెరీ వామ్ వెల్కమ్ అమ్మా. ఇంతమంది స్టార్స్ని, ఇంత ఎంటర్టైన్మెంట్ని మాకు ప్రజెంట్ చేసినందుకు థ్యాంక్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద మెగా ఫ్యాన్స్. ఎక్కడ ఈ ఆడియో ఫంక్షన్లో ఏ ఆడియో ఫంక్షన్లోనూ జరగనటువంటి ఒక ప్రయోగం కాదు ఒక ఫెలిసిటేషన్ లాంటిదే జరగబోతోంది. ఎవరికో తెలుసా? ఫ్యాన్స్కి. ఎస్, ఇప్పటి వరకు సాంగ్ లాంచెస్కి మనకి గెస్ట్లు రావటం, లేదంటే మీరు ఎదురు చూసేటువంటి హీరోలు మన మెగాస్టార్ చిరంజీవి గారు, పవర్ స్టార్ గారు రావటం మీరు చూశారు. దిల్ రాజు గారు సినిమాని అందించిన, అనిల్ రావిపూడి గారు మనకి ఈ సినిమాని డైరెక్ట్ చేసిన, సాయి ధర్మతేజ్ చేసిన, రాశి కన్నా బ్యూటిఫుల్గా కనిపించిన ఈ సినిమా అంతా ఆడాలి అంటే ముఖ్యంగా కావాల్సింది ఎవరు? ఫ్యాన్స్. ఫ్యాన్స్ లేకపోతే ఎంటర్టైన్మెంట్ చాలా కష్టం అమ్మా. అందుకనే చిరంజీవి గారు ఏమన్నారు, ఈరోజు పెద్దపీట వేయమన్నారు మెగా ఫ్యాన్స్కి. సో మెగా ఫ్యాన్స్లో ఒక నలుగురిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము మొదటి పాటని లాంచ్ చేయడానికి. శివప్రసాద్, సాయి, రాజు, ప్రవీణ్ అండ్ చంద్రమౌళి. మీరు సాంగ్ లాంచ్ చేసే ముందు ఎవరైనా ఒకళ్ళు ఏదైనా డైలాగ్ చెప్తారా? ఎలా అనిపిస్తుంది అసలు ఇవాళ మీరు లాంచ్ చేయబోతున్నారు మన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లోని సుప్రీం సినిమాలోని ఫస్ట్ సాంగ్, ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ లాంచ్ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది మేడం. మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారు దిల్ రాజు గారికి మరియు మా అభిమాన హీరో సాయి ధరమ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఫస్ట్ టైం ఫ్యాన్స్ని ఇలాగా స్టేజ్ మీద పిలిపించి ఇలాగ ఆడియో లాంచ్ చేయించడం మాకు చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు దిల్ రాజు గారికి, హీరో సాయి ధరమ్ తేజ్ గారికి ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాం. థ్యాంక్ యూ. ఓకే, ఎవరైనా డైలాగ్ ఏమైనా చెప్తారా బిఫోర్ ద లాంచ్? రే వీరశంకర్ రెడ్డి, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. థ్యాంక్ యూ. ఒకసారి రైట్ టర్నింగ్ ఇచ్చుకో, లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో, రఫ్ ఆడించేస్తా. ఓకే, సో ఇప్పుడు మీరందరూ కలిసి ఫస్ట్ సాంగ్ సుప్రీంలోది లాంచ్ చేయబోతున్నారు. ఎలాగా? రెడీ, 1 2 3. సుప్రీం సిలకో సిందేదాం రాయే, సిలకో ఎగిరోదాం రాయే, సిట్లో కూసోయే బెగి బెల్టే పెట్టేయే. పిల్లగో నువ్వు సిగ్నల్ ఇస్తే పిల్లగో నీ సెంటర్కి వస్తా, స్టీరింగ్ పట్టేరు మన సినిమా హిట్టేరు. రంబా 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 రాయే, రంబాడిస్తా నంది చెయ్యే, ఇటే పుట్టి రూటే పట్టే సై అంటే సయ్యే. రయ్యా 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 రారు, తుఫానల్లే ఉంది జోరు, కాకా పట్టి కేకే పెట్టి బ్రేకేస్తారు. బాలా 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 मैं हूँ टैक्सी वाला, बाला 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 पेंचे 1000 बाला. ఈ సాంగ్ రాసిన శ్యామ్ కాసర్ల గారిని ఇన్వైట్ చేస్తున్నాము ఆన్ ద స్టేజ్. శ్యామ్ గారు. సుప్రీంలో ఈ మొట్టమొదటి పాట రాయడానికి అవకాశం ఇచ్చినందుకు ఇద్దరికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ముందుగా నన్ను అనుక్షణం ప్రోత్సహిస్తున్న మా సంగీత దర్శకులు సాయి కార్తిక్ గారికి, అలాగే పటాస్ టైంలో అనిల్ రావిపూడి గారితో పనిచేయాల్సి ఉండేది, అనుకోకుండా మిస్ అయింది. అప్పుడు ఇచ్చిన మాట నిలుపుకోవడానికి ఖచ్చితంగా ఈ పాట శ్యామే రాయాలని చెప్పి నాతో రాయించి మరి దిల్ రాజు గారికి పరిచయం చేసి మరీ రాయించిన అనిల్ రావిపూడి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇందులో మంచి సాంగ్స్ రాసిన మన శాస్త్రి గారు, మామూలు శాస్త్రి గారు కాదు, అద్భుతమైన పాటలు మనకు అందించేటువంటి శాస్త్రి గారు. శాస్త్రి గారి పాటల్లో మల్లెపువ్వు లాంటి గుబాళింపు ఉంటుంది, చామంతి బంతి పువ్వు లాంటి తుళ్ళింతలు కూడా ఉంటాయి. సో శాస్త్రి గారిని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. రామజోగే శాస్త్రి గారు. సుప్రీం టైటిల్లో ఒక పవర్ ఉంది. నాకు మరో పసివాడి ప్రాణం గుర్తొస్తుంది. సినిమాలో చిన్నపిల్లాడి క్యారెక్టర్ ఉంటుంది. నేను రాసిన ఒక పాట చిత్రీకరణ సందర్భంలో వెళ్ళాను.
సినిమాలో అందరికన్నా ఎక్కువగా మార్కులు అతను కొట్టేస్తాడు. ఆ చిన్నపిల్లవాడు అంత ముద్దొస్తాడు. సాయి కార్తీక్, ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా సాయి కార్తీక్ మ్యూజిక్ డైరెక్షన్లో చాలా సినిమాలు కనిపిస్తున్నాయి. పటాస్తో అతను మంచి విజయాన్ని అందుకున్నాడు. అలాగే మళ్ళీ అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఈ సినిమా మరో మంచి ఆల్బమ్ అవుతుంది సాయి కార్తీక్కి. పటాస్లో మిస్ అయినా ఇందులో 3 పాటలు రాయించాడు. బెల్లం శ్రీదేవి అని ఒక టీచింగ్ సాంగు, తర్వాత హీరో గారికి చిన్నపిల్లాడికి మధ్యలో వచ్చేటువంటి ఒక ఫ్యామిలీ సాంగ్తో పాటు నాకు బాగా ఇష్టమైనటువంటి ఆంజనేయ స్వామిది ఒక పాట ఉంటుంది. ఏ చోటైనా నీతో లేడా కాచే పైవాడు, నీడై జాడై నీ చెలికాడై నీతో ఉంటాడు, చిరునమ్మకమిస్తే చాలు నీ నమ్మిన బంటవుతాడు, తన ఊపిరి వంతెన చేసి నిన్ను అద్దరి చేరుస్తాడు, తెల్ల తెల్లని మనసుకు చల్లని చల్లని దీవెనలిస్తాడు, ఆంజనేయుడు నీవాడు నీతోనే ఉన్నాడు, ఆంజనేయుడు నీవాడు నీతోనే ఉన్నాడు. ఇలాగా హీరోకి ఆ పిల్లవాడికి మధ్య వచ్చే ఇంటరాక్షన్ ఒక ఆంజనేయ స్వామి గారి బ్యాక్డ్రాప్లో నిజంగా రోమాంచనం. ఆ రోజు సెట్ కూడా నేను వెళ్ళాను, చాలా చక్కగా చిత్రీకరించారు. ఈ సినిమా డెఫినెట్లీ షూర్ షాట్ విన్నర్, డెఫినెట్గా పటాస్ కన్నా గొప్ప విజయం సాధిస్తుంది. అలాగే విజయాల బాటలో ప్రయాణిస్తున్న దిల్ రాజు గారి బ్యానర్లో మరియు ఒక మంచి సినిమా అవుతుంది. మా రాజు గారి కమర్షియల్గా మరియు మంచి సక్సెస్ వస్తుందని ఆశిస్తూ ఆల్ ది వెరీ బెస్ట్ టు ఆల్ ది టీమ్ ఆఫ్ సుప్రీం. థ్యాంక్ యూ వెరీ మచ్. పోలీసు పిల్ల నాచుతున్నావే, నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే, ఎది నీ ఫిట్టింగ్ ఎది నీ కట్టింగ్, అందుకే హోల్డ్ చెప్పి హారు కొట్టొద్దే, అందమైన ఫీలింగ్ అడుకోక డార్లింగ్, లాగి పెట్టినాలో లబ్బుని సిక్సర్ కొట్టొద్దే. ఓ బెల్లం శ్రీదేవి నా పెళ్ళాం శ్రీదేవి, ఒప్పుకోవే శ్రీదేవి, ఒట్టరుండే శ్రీదేవి, ఎస్ అనవే శ్రీదేవి, ఎందుకెళ్తా శ్రీదేవి శ్రీదేవి. ఓకే, నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము మన గబ్బర్ సింగ్ డైరెక్టర్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ డైరెక్టర్ హరీష్ శంకర్ గారు. పవర్ స్టార్ జిందాబాద్. తేజ్ నాకు బాగా ఇష్టమైన హీరో, దిల్ రాజు గారు నాకు బాగా ఇష్టమైన ప్రొడ్యూసరు. సో డెఫినెట్గా ఈ సినిమా కూడా నాకు బాగా ఇష్టం అవుతుందని అనుకుంటున్నాను. జనరల్గా ఇంతమంది ఫ్యాన్స్ వెనకాల ఉండి ఒక మెగా బ్యాక్ డ్రాప్ నుంచి వచ్చినప్పుడు ఏ హీరోకైనా సరే ఒక ధైర్యం ఉంటుంది. అంటే ఆల్రెడీ ఫ్యాన్స్ ఉన్నారు, చాలా పెద్ద బ్యాక్ డ్రాపు, కొంచెం చేసినా సరే ఆదరించి చప్పట్లు ఇవ్వడానికి మనిషి ఉన్నారని ఒక ధైర్యం ఉంటుంది. కానీ తేజుతో పనిచేసిన తర్వాత తేజు ఎప్పుడూ మావాళ్ళకి చెడ్డపేరు తీసాకూడదు అనే ఒక భయంతో ఉంటాడు. తేజు 24 అవర్స్ చాలా కాన్షియస్గా ఉంటాడు. జనరల్గా ఏ రంగంలో ముందుకు వెళ్ళాలన్నా ధైర్యం ఉండాలి, మన మీద నమ్మకం ఉండాలంటారు. కానీ తేజు ఆ భయమే నిన్ను ముందుకు తీసుకెళ్తుంది. ఆల్ ది బెస్ట్ తేజు. ఈ సినిమా సుబ్రహ్మణ్యం సేల్ కంటే 10 times పెద్ద హిట్ అవుతుంది. నేను ఊరికే స్టేజ్ మీద డైలాగ్ చెప్పడం చెప్పట్లేదు. గత 5-6 monthsగా నేను దిల్ రాజు గారి ఆఫీస్లో అనిల్ రావిపూడితో ఇంటరాక్ట్ అవుతున్నాను. అనిల్ రావిపూడితో 5 నిమిషాలు మాట్లాడితే 5 నిమిషాలు నవ్విస్తాడు, అరగంట మాట్లాడితే అరగంట నవ్విస్తాడు. నాకు బాగా ఇష్టమైన డైరెక్టర్ అనిల్ రావిపూడి. తన డైలాగులు కానీ, తన క్యారెక్టరేషన్స్ కానీ, తన మ్యూజిక్ సెన్స్ కానీ ఎక్స్ట్రాడనరీ. అనిల్ చాలా పెద్ద హిట్ కొట్టబోతున్నావు, అడ్వాన్స్ కంగ్రాట్స్. అండ్ సాయి కార్తిక్, నేను 2 పాటలు విన్నాను అండ్ 2 పాటలు చూశాను, ఎక్స్ట్రాడనరీ మ్యూజిక్ ఇచ్చారు. నిజంగా చెప్తున్నాను, ఈ సినిమాకి మ్యూజిక్ అనేది చాలా పెద్ద ప్లస్. ఇందాక గౌరవనీయులు పూజ్యులు రామజోగి శాస్త్రి గారు చెప్పినట్టు మంచి లిరిక్ సెన్స్తో వెళ్తుంది నీ మ్యూజిక్. నీ ప్రతి పాట కూడా మంచి లిరిక్తో ముందుకెళ్తుంది. ఈ సినిమా సమ్మర్లో అందరినీ అలరించే, అంటే ఫ్యామిలీస్, యూత్, మాస్ అందరినీ అలరించే పెద్ద బ్లాక్ బాస్టర్ అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ కొట్టిన తర్వాత మళ్ళీ సక్సెస్ మీట్లోకి వెళ్తాం. థ్యాంక్ యూ. ఏ చోటైనా నీతో లేడా కాచే పైవాడు, నీ నీడై జాడై చెలికాడై నడిపిస్తూ ఉంటాడు, చిరునమ్మకమిస్తే చాలు నీ నమ్మిన బంటవుతాడు, నీ తెల్లని మనసుకు చల్లని చూపుల దీవెనలిస్తాడు.
సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. ఊపిరి సినిమాతో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ని, కమర్షియల్ సక్సెస్ని అందుకున్న డైరెక్టర్ వంశీ పైడిపల్లి గారు. బేసిక్గా ఆడియో లాంచ్ చేశాక మాట్లాడా. ఎవరు రాజుగారి కోరిక ఇది? ఓకే, ఇప్పటికీ రాజుగారు నన్ను డైరెక్ట్ చేస్తూనే ఉన్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో లెట్స్ సీ ద సాంగ్, ఆడియో లాంచ్, సాంగ్ లాంచ్. అందం హిందోళం, అధరం తాంబూలం, అసలే చలికాలం తగిలే సుమబాణం, సంధ్యారాగాలెన్నో పెదవుల తాగిన వేళ, ఒళ్ళో మెత్తని మన్మథ ఒత్తిడి సాగిన వేళ, అందనిది అందాలనిది అందకనే సందేలకది, నా శృతి మించెను నీలయ పెంచెనులే. ఈ స్కెచ్ అనిల్దో మరి తేజ్దో రాజు గారితో తెలియదు, కానీ అనిల్ మామూలు స్కెచ్ కాదు ఇది. మళ్ళీ ఎక్కడికో తేజ్ నీదే కదా, అరవింద్ గారు స్టాంప్ వేశారు, అయిపోయావు నువ్వు అంతే. బట్ గూస్ బంప్స్ అనిల్, నిజంగా అంటే అప్పట్లో ఈ సాంగ్ చూసి పులకరించిన వాళ్ళు ఎవరు లేరు. మళ్ళీ నేను ఎప్పుడు చెప్తుంటాను తేజుకి, తేజు మేనమామ పోలికలు ఉంటే చాలా అదృష్టం అంట. అలాంటి మా చిరంజీవి గారి పోలికలు పెట్టి పుట్టావు నువ్వు మామూలు అదృష్టవంతుడి కాదని. కానీ దాని తగ్గట్టు తేజు పడే కష్టం ఏంటో నాకు తెలుసు. నాకు తేజు తమ్ముడు, మేము సినిమాలు దాటి మా రిలేషన్షిప్ ఉంది. తేజు, ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ నాన్న, wish you all the very best. You just started, you're going to be somewhere, I know that. And తర్వాత అనిల్తో నేను కొన్ని రోజులు కూర్చున్నాను. అనిల్, నీ మామూలు ఎనర్జీ కాదు అనిల్, ఐ నో అబౌట్ యువర్ ఎనర్జీ. నీ ప్రతి ఎనర్జీ సినిమాలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. పటాస్ అలాగే చూపించావు, అండ్ ఐ నో దట్ సుప్రీం ఈస్ గోయింగ్ టు టేక్ యూ సమ్వేర్ ఎల్స్. ఆల్ ద బెస్ట్ అనిల్. అండ్ రాజు గారు, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు, నేను ఈరోజు ఇలా మీ ముందు నిలబడ్డానంటే కారణం వాళ్ళు ముగ్గురు. అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. మీరు నా మీద ఎంతోమంది ఇది పెట్టుకున్న నమ్మకం ఈరోజు ఇలాంటి సినిమాలు రావడానికి కారణం. మీరు ఎలాగే ఎప్పుడు బాగుండాలి, మీ సినిమాలు నా సినిమాలు ఎప్పుడు, మీ సినిమాలు హిట్ కాదు, సూపర్ హిట్ కాదు, బ్లాక్ బస్టర్స్ అయ్యి మీరు ఎంతోమంది కొత్త వాళ్ళని కూడా ప్రోత్సహించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సాయి కార్తిక్, విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. సాయి శ్రీరామ్, ఐఎమ్ అ గ్రేట్ అడ్మైరర్ ఆఫ్ యువర్ వర్క్. కీప్ ఇట్ అప్, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మెగా ఫ్యాన్స్, సమ్మర్ పండగ సుప్రీంతో చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందం హిందోళం, అధరం తాంబూలం, అసలే చలికాలం తగిలే సుమబాణం, సంధ్యారాగాలెన్నో పెదవుల తాగిన వేళ, ఒళ్ళో మెత్తని మన్మథ ఒత్తిడి సాగిన వేళ, అందనిది అందాలనిది అందకనే సందేలకది, నా శృతి మించెను నీలయ పెంచెనులే. All the power fans, namaskaram. And I'm your fan, ma'am. Thank you. A big clap for her. She's superb. She's superb. Thank you. Always watch you, ma. Always watch you on Thank you so much, sir. television. Manchi, amazing producer, Dilraju Garu sir. A big heart, a big cinema vision man. And she amazing Maddala Shiva. Anil Garu sir, a crazy director, a madman. He's a madman. Anil Garu is a madman. He's a completely crazy man.
He'll tell you my story. And this lovely, super energetic hero. I love you. I love you, my brother. God bless you. He's like Bunny. How Bunny loved me. Yes. It's only Bunny. Thank you, Bunny, wherever, because Bunny loved me a lot. Yeah. And I found the same family love in you, my brother. Sai Dharam is humble, big heart, energy. God bless you. This is blockbuster film. This is blockbuster film for you. సిలకో సిందేదాం రాయే సిలకో ఎగిరోదాం బాయే సీట్లో కూసోయే బెగి బెల్టే పెట్టేయే పిల్లగో నువ్వు సిగ్నల్ ఇస్తే పిల్లగో నీ సెంటర్ వస్తా స్టీరింగ్ పట్టేరు మన సినిమా హిట్టేరు రంబా 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 రాయే రంబాడిస్తా నంది చెయ్యే ఇటే పుట్టి రూటే పట్టే సై అంటే సయ్యే రయ్యా 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 రారు తుఫానల్లే ఉంది జోరు కాకా పట్టి కేకే పెట్టి బ్రేక్ వేస్తారు బాలా 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 మహూ టాక్సీ బాలా 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 పెంచే 1000 బాలా మీ లవ్ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు చాలా పెద్ద లిస్ట్ ఉంది థ్యాంక్స్ చెప్పడానికి. ముందుగా దిల్ రాజు గారు నన్ను ఎప్పుడూ ఎంకరేజ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. అనిల్ సార్ ఏం చెప్పాలి సార్, చాలా చాలా మంచి డైరెక్టర్. I loved working with him. Super talented actor. He's a comedian, he's a dancer, he's a singer and a superb director. అనిల్ గారు No. ఇవన్నీ ఎలా దాచిపెట్టారు మీరు? ఓకే Sir, we love you, sir. వి అనింది. ఐ హర్డ్ ఇట్ వి అనింది. Music గురించి Sai Karthik, thank you so much for giving us 5 wonderful songs. నాకు అన్ని సాంగ్స్ చాలా ఇష్టం కానీ నా ఫేవరెట్ సాంగ్ అందం హిండోలం. ఓహో మాది కూడా. ఇప్పుడు సాయి ధరమ్ తేజ్. A lovely co-star. Special mention about his dancing. డాన్స్ గురించి చెప్పాలి. చించేశారు సాయి ధరమ్ తేజ్, చించేశారు. He is an amazing actor, amazing dancer, and more than anything, I think what I love about him is that he respects all the actors he works with, creates a very nice environment. I loved working with you, and I would love to work with you again, Sai. అందం హిందోళం అధరం తాంబూలం అసలే చలికాలం తగిలే సుమబాణం సంధ్యారాగాలెన్నో పెదవుల తాగిన వేళ ముళ్ళో మెత్తని మన్మథ ఒత్తిడి సాగిన వేళ అందనిది అందాలనిది అందకనే సందేలకది నా శృతి మించెను నీలయ పెంచెను లాస్ట్ ఇయర్ పటాస్తో పెద్ద హిట్ ఇచ్చారు అండ్ ఈ ఇయర్ ఇంకా సూపర్ హిట్. ఈ సాంగ్స్ అన్నిటికీ నాకు మాటలు రావట్లేదు, అంత బాగా డ్యాన్స్ చేసిన మా సాయికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ 20 ఏళ్ల కిందట మెగాస్టార్ గారి సాంగ్ మీరు అలా అరిస్తేనే అంత భయపడ్డాను నేను ఆ సాంగ్ ఎలా చేయాలని, కానీ చాలా బాగా వచ్చింది. ఈ సినిమా చాలా సూపర్ హిట్ అంటే థ్యాంక్ యూ. పోలీసు పిల్ల నాచుతున్నావే, నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే. ఎది నీ ఫిట్టింగ్, ఎది నీ కట్టింగ్, అందుకే హోల్డ్ ఆన్ చెప్పి హారర్ కొట్టొద్దే. అందమైన ఫీలింగ్ అడుకోక డార్లింగ్, లాగి పెట్టినాలో లబ్బుని సిక్సర్ కొట్టొద్దే. ఓ బెల్లం శ్రీదేవి, నా పెళ్ళం శ్రీదేవి, ఒప్పుకోవే శ్రీదేవి, ఒట్టరుండే శ్రీదేవి.
థియేట్రికల్ ట్రైలర్ లాంచ్కి వెళ్తున్నాము. అండ్ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేయడానికి మన కృష్ణ వచ్చారు. అదే కృష్ణ వీర ప్రేమ గాథ చూసాం మనం ఈ మధ్య, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. అండ్ అలాగే మన ముకుంద, కంచె, లోఫర్, 3 సినిమాలు, 3 డిఫరెంట్ సినిమాలు. వరుణ్ తేజ్ అండ్ నాని. థియేట్రికల్ ట్రైలర్ లాంచ్. మా వాడు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వెనకాల నుంచి ఎవరైనా హార్న్ కొట్టాడు అనుకోండి, హారర్ సినిమా చూపించేస్తాడు. ఆయన రోడ్డు మీద హారం కొట్టగా హార్మోనియం కొడతారా? నేను ప్రజలకి సేవ చేసి ప్రభుత్వం నుంచి ఒక మెడల్ తీసుకోవాలి. అంటే మాడు పగులుద్ది. ర్యాక్లైన్ ఎంత సాఫ్ట్గా ఉన్నాయి. ఏ సబ్బు? డవ్. వావ్. శ్రీదేవి నా పెళ్ళం శ్రీదేవి, ఒప్పుకోవే శ్రీదేవి, ఒట్టరుండే శ్రీదేవి, ఎస్సనవే శ్రీదేవి, ఎందుకెళ్ళా శ్రీదేవి. రేయ్ ఎవడ్రా నువ్వు? నువ్వు ఎవడివో తెలీదు, ఎలా ఉంటావో తెలీదు. రాంగ్ రూట్ లో వస్తున్నావు, సైడ్ ఇచ్చేయి లేదా తొక్కించేస్తా. పార్టీ అరేంజ్ చేయండి. ఇట్స్ అమేజింగ్. జింగ్ జింగ్. నార్మల్గా ఏ సినిమా అయినా సరే బాగా ఆడాలి కోరుకోవడానికి ఒక రీజన్ చాలు. నాకు ఈ సినిమాకి చాలా ఎక్కువ రీజన్లు, ఎక్కువ మందే ఉన్నారు, లిస్ట్ ఉంది. అండ్ ఐ స్టార్ట్ విత్ సాయి. సాయి ఎప్పుడు కలిసినా సరే, ఫోన్లో మాట్లాడినా సరే ఒక ఎఫెక్షన్ ఉంది తన మాటల్లో. సో ఐ రియలీ వాంట్ హిమ్ టు బికమ్ అ వెరీ బిగ్ స్టార్. అండ్ మొన్న నేను ఒకసారి టీవీ చూసినప్పుడు అనుకోకుండా ఛానల్ మారుస్తుంటే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అనుకుంటా వైట్ కుర్తా వేసుకొని గ్లాసెస్ పెట్టుకొని ఉన్నాడు. అది చూసిన వెంటనే సడన్గా ఛానల్ మళ్ళీ వెనక్కి వచ్చా ఛానల్ మారుస్తూ, ఎందుకంటే సడన్గా చిరంజీవి గారిలా కనిపించాడు. సో చిరంజీవి గారిలా కనిపించడం కాదు, చిరంజీవి గారు అంత సక్సెస్, చిరంజీవి గారు అంత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను. మా పెద్దనాన్న, మా బాబాయ్ అభిమానులందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. అండ్ ఇక్కడికి విచ్చేసిన ఇండస్ట్రీ పెద్దలందరికీ పేరు పేరు నమస్కారం. అండ్ తేజ్ అంటే ఫస్ట్ టైం నా ఆడియో ఫంక్షన్ కాకుండా అలా వచ్చి మాట్లాడుతాను. వెరీ హ్యాపీ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ నేను తేజ్ చిన్నప్పటి నుంచి వాడు నాకన్నా పెద్దోడు వయసులో, కానీ నాకు అది ఎప్పుడు లేదు డిఫరెన్స్. ఫ్రెండ్స్లా పెరిగాం ఇద్దరం. నాకు తెలిసిన వాళ్ళు మోస్ట్ హార్డ్ వర్కింగ్ అబ్బాయి ఎవరు ఉన్నారంటే అది తేజే. నేను తేజ్ నిజంగా చెప్పాలంటే నాకు ఒక రకంగా తేజ్ ఇన్స్పిరేషన్. ఇద్దరం కలిసి జిమ్లో పరిగెడుతుండే వాళ్ళం ఇంతుండి. తేజ్ని చూస్తే నేను కొంచెం బాగా ట్రై చేసి తగ్గాను. అండ్ ఐ రియలీ విష్ తేజ్ అ వెరీ బిగ్ సక్సెస్. తేజ్, ఆల్ ది బెస్ట్ తేజ్, ఐ లవ్ యూ సో మచ్. అండ్ ఇక్కడ అనిల్ రావిపూడి గారికి నేను ఐ సా పటాస్ మూవీ అండి, చాలా చాలా బాగా నచ్చింది. I hope this movie is a big blockbuster for you and Tej as well. మా వాడు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వెనకాల నుంచి ఎవరైనా హార్న్ కొట్టాడు అనుకోండి, హారర్ సినిమా చూపించేస్తాడు. ఆయన రోడ్డు మీద హారం కొట్టగా హార్మోనియం కొడతారా? నేను ప్రజలకి సేవ చేసి ప్రభుత్వం నుంచి ఒక మెడల్ తీసుకోవాలి. అంటే మాడు పగులుద్ది. ర్యాక్లైన్ ఎంత సాఫ్ట్గా ఉన్నాయి. ఏ సబ్బు? డవ్. వావ్. ఇప్పుడు ఆడియో లాంచ్ కార్యక్రమానికి ముందుకెళ్తున్నాము. మన ప్రొడ్యూసర్స్ దిల్ రాజు గారిని, లక్ష్మణ్ గారిని, శిరీష్ గారిని, ముగ్గురిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము.
సుప్రీం అనేది మీరు చూసింది ట్రైలర్లో, నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను ఇట్స్ ఏ 5%. మీరు థియేటర్కి వెళ్తే విజువల్గా చాలా మిమ్మల్ని ఎగ్జైట్ చేసే ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. ముఖ్యంగా ఫ్యామిలీస్కి, పిల్లలకి నచ్చే అంశాలు దీంట్లో చాలా ఉంటాయి. ఈ సమ్మర్లో మీ అందరూ మీ ఫ్యామిలీస్తో వచ్చి ఈ సినిమాని చూసి బాగా ఎంటర్టైన్ ఫీల్ అవుతారు. ఇది డైరెక్టర్గా నేను మీకు చెప్పాలనుకున్న ఒక మాట. అలాగే సుప్రీం సినిమా ద్వారా నేను ఒక గొప్ప విషయం నేర్చుకున్నాను. ఆర్టిస్ట్ అనేవాళ్ళు, హూ ఎవర్ యాక్టింగ్, ఎవ్రీబడి ఆర్టిస్ట్ అంటే వాళ్ళ కష్టం ఏంటో, వాళ్ళ రిస్క్ ఏంటో నేను చాలా దగ్గరగా చూశాను. ఎందుకంటే ఈ సినిమాలో ఒక రాజస్థాన్ వెళ్ళి మేము చాలా పెద్ద చేజ్ చేసాం. ఆల్మోస్ట్ ఒక 12-13 డేస్ చేసాం. ఆ చేజ్లో ప్రతి ఆర్టిస్ట్, ఇంక్లూడింగ్ దిస్ బాయ్, ఈ చిన్న పిల్లోడు, తేజ్, రాశి, అందరికంటే ముఖ్యంగా మీ అందరికి తెలిసే ఉంటుంది రవికిషన్ గారు. అండ్ ఈ గాట్ ఏ యాక్సిడెంట్ ఇన్ దట్ చేజ్. 2 hands ఫ్రాక్చర్ అయ్యి కూడా 20 days 25 days రెస్ట్ తీసుకొని మళ్ళీ వచ్చి మాతో జాయిన్ అయ్యి సినిమా చేశారు. అంటే పెన్ను పట్టుకొని 4 గోడల రూమ్లో కూర్చొని మాకు నచ్చింది రాసేసి, మానిటర్ ముందు కూర్చొని మైక్ పట్టుకొని మాకు నచ్చినట్టు చేయమని చెప్పడం చాలా ఈజీ. బట్ మాకు నచ్చింది స్క్రీన్ మీదకి రావడానికి ఆర్టిస్టులుగా వాళ్ళు పడే కష్టం ఏంటో ఈ సినిమా ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో నటించిన ప్రతి ఆర్టిస్ట్కి మా టీం తరపున నేను నా విషెస్ చెప్పుకుంటున్నాను. అలాగే ఈ సినిమా ముందు చెప్పాలంటే ముఖ్యంగా రాజు గారు కథ ఓకే చేసిన దగ్గర నుంచి ఒకటే చెప్పారు, నాకు డబ్బులు వచ్చే సినిమా తీయండి. సార్ థ్యాంక్ యూ సార్. అంటే చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చేవారు. అలాగే స్క్రిప్ట్ విషయంలో ఆయన సజెషన్స్ కానివ్వండి, మమ్మల్ని ఎప్పుడు గైడ్ చేస్తూ ఉండేవాళ్ళు. అలాగే ఈ సినిమా త్రూ అవుట్ మాతో ఫ్రెండ్గా దిల్ రాజు గారు ప్రజెంట్ చేస్తే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసింది శిరీష్ గారు. ఆయన నేను రెడ్ బుల్ అని పిలుచుకుంటాను. నన్ను అందరు నమ్మితే నాకంటే ఎక్కువగా నన్ను బాగా నమ్మిన వ్యక్తి శిరీష్ గారు. థ్యాంక్ యూ సార్. ఎవ్రీ డే మార్నింగ్ టు ఈవినింగ్ మమ్మల్ని మాతో ఉంటూ, ఈవెన్ ఇంక్లూడింగ్ రాజస్థాన్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ వాళ్ళు ఆయన మా అందరు మేమంతా భయపడినా కూడా ఆయన మా వెనక ఉండి మమ్మల్ని ఎంతో ధైర్యం చెప్పి తీసుకెళ్లారు. సో థ్యాంక్ యూ శిరీష్ గారు. సాయిధరం తేజ్. తేజ్ ఈ సినిమాలో చాలా మెచ్యూర్డ్గా, చాలా అంటే కామెడీ కానివ్వండి, ఎమోషన్స్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, డ్యాన్సెస్ కానివ్వండి, ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ సినిమాతో తేజ్, హరీష్ అన్న మాస్లో బేస్ వేశారు. సో ఈ సినిమాతో బిల్డింగ్ లేపేస్తాడు అనుకుంటున్నాను. తేజ్ ఆల్ ద బెస్ట్. రాశి, బెల్లం శ్రీదేవి. ఈ సినిమాలో రాశి హీరోయిన్ కాదు, కమెడియన్. ఎందుకంటే సినిమాలో కామెడీ ట్రాక్లో మేజర్ రాశి ఫస్ట్ హాఫ్ అంతా తీసుకుంది. చాలా ఇన్నోసెంట్గా పోలీస్ ఆఫీసర్గా చాలా బాగా పెర్ఫామ్ చేసింది. రేయ్ ఎవడ్రా నువ్వు? ఎవడివో తెలీదు, ఎలా ఉంటావో తెలీదు. రాంగ్ రూట్లో వస్తున్నావు, సైడ్ ఇచ్చే లేదా తొక్కించేస్తా. సాయిధరం తేజ్ ఏ హీరోకి, ఏ ప్రొడ్యూసర్కి ఇప్పటి వరకు నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో 4 సినిమాల్లో 3 సినిమాలు మా బ్యానర్లోనే చేశాడు. విత్ సక్సెస్ఫుల్. పిల్ల నువ్వులేని జీవితం అరవింద్ గారితో మేము కలిపి తీసిన సినిమా కానీ, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ కానీ, ఈ సినిమా 100% సక్సెస్ అవుతే హ్యాట్రిక్, మా కాంబినేషన్ హ్యాట్రిక్ కాబోతుంది. అండ్ సో తేజు తను ఎలాగో సినిమాకి పిల్ల నువ్వులేని జీవితం కానీ, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ కానీ ఎలా అయితే ఎదిగాడో, ఈ సుప్రీంతో ఇంకొక లెవెల్ డెఫినెట్గా ఎదుగుతాడు. తనకంత పొటెన్షియాలిటీ ఉంది. చిరంజీవి గారితో సినిమా తీయలేను అనే ఒక కోరిక ఏదైతే మిగిలిపోయిందో అది తేజుతో కంప్లీట్ చేశాను. పవర్ స్టార్తో తీయలేదని కూడా మిగిలిపోయింది. ఇదే ఇయర్లో వరుణ్తో కంప్లీట్ చేస్తాను అది. అంటే వరుణ్ కూడా మంచి లవ్ స్టోరీ రెడీ చేసి పెట్టాం. సో ఇదే ఇయర్లో ఆ సినిమా కూడా చేయబోతాం. అలాగే అనిల్, పటాస్ సినిమా తను నాకు డబుల్ పాజిటివ్ చూసినప్పుడే ఆ సినిమాని మేము టోటల్ ఏపీ తెలంగాణలో రిలీజ్ చేసాం, అందరికి తెలిసింది. అప్పటి నుంచి కనెక్ట్ అయ్యాడు. అప్పటి వరకు అనిల్కి నాకు అసలు ఎక్కడ లింక్ కూడా లేదు. కనెక్ట్ అయిన మనిషి. అంటే ఇన్ని సినిమాలు తీశాను, ఈ సినిమా నాకు వెరీ
గుడ్ ఎక్స్పీరియన్స్. అంటే సింపుల్గా నేను ఆఫీస్లో కూర్చున్నాను, ఏ ఒక్క రోజు కూడా లొకేషన్కి వెళ్ళలేదు, ఏ ఒక్క రోజు కూడా మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. ఆఫీస్లో కూర్చుంటే అన్నీ తీసుకొచ్చేవాడు. సార్ డోర్ కొట్టి ఈ పాట వినండి, ఈ ట్యూన్ వినండి, ఈ సీన్ చూడండి. అంత సింపుల్గా ఈ సినిమాని కంప్లీట్ చేశాడు అనిల్. మొన్నే ఈ మధ్య టోటల్ సినిమా చూపించినప్పుడు ఒకటే అనిపించింది, అంటే ఒక సింపుల్గా ఒక కథను అనుకొని ఒక 2.5 hours తను చేసిన ఎంటర్టైన్మెంట్ పటాస్ ఎలా అవుతుంటుందో ఈ సినిమా కూడా అలాగే. తన ఎంటర్టైన్మెంట్కి ఫిక్స్, ఎంటర్టైన్మెంట్ చెప్పాలి నేను అని 2.5 hours తను ఎంటర్టైన్మెంట్ చేసిన విధానం, ఆర్టిస్టులు నంబర్ ఆఫ్ ఆర్టిస్టులను కూడా ఒక్కొక్కరిని ఎక్కడెక్కడ వాడుకోవాలి అంత అందంగా డిజైన్ చేసిన సినిమా ఈ సుప్రీం. థ్యాంక్ యూ అనిల్. నో డౌట్ ఈ సమ్మర్లో మళ్ళీ మా బ్యానర్లో ఒక మంచి సక్సెస్ఫుల్ ఫిలిం ఇస్తున్నావు. అండ్ ఈరోజు సాయి కార్తిక్ డే రీమిక్స్ సాంగ్ చూసాం. 20 years బ్యాక్ వచ్చిన సాంగ్ని పాడు చేయకుండా ఎంత అద్భుతంగా చేశాడో, అలాగే అదర్ సాంగ్స్ అన్నీ కూడా మంచి హిట్ ఆల్బమ్ ఇచ్చావు సాయి, థ్యాంక్ యూ. అండ్ కెమెరామెన్ విజువల్స్ అనిల్తో పాటు తను కోఆర్డినేట్ చేసుకున్న విధానము, ఆల్ టెక్నీషియన్స్ అండ్ బెల్లం శ్రీదేవి. రాశికన్నన్ అన్నప్పుడు కొంచెం ఇప్పటికీ అప్పటికి కొంచెం లావుగుండేది. అప్పుడు ఏంటని ముందే మా బ్యానర్ మీద రాంగ్ స్టాంప్ ఉంది, హీరోయిన్స్ని బాగా పెట్టమని, మంచి హీరోయిన్ పెట్టవయా అన్నప్పుడు ఒకటే చెప్పాడు, సార్ మీరు సినిమాలు చూడండి ఇలా కాదు అని. రాసి మొన్నే సినిమా చూశాను సార్, ఇట్స్ అ గుడ్ పర్ఫార్మెన్స్, హిలేరియస్ ఎంటర్టైన్మెంట్. ఇందాక ఎవరు అన్నారు పాత సినిమాల్లో విజయశాంతి గారిని చూసినట్టు అంత ఈజీగా బాడీ లాంగ్వేజ్తో రాశికన్నతో ఈ సినిమాలో చేయించాడు. సో ఓల్గా అద్భుతంగా ఈ సినిమా వచ్చేలాగా చేసిన అనిల్కి థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్. పోలీసు పిల్ల నాచుతున్నావే, నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే. ఎదిని ఫిట్టింగ్ ఎదిని కట్టింగ్, అందుకే హోల్డ్ చెప్పి హారు కొట్టొద్దే. అందమైన ఫీలింగ్ అడుకోక డార్లింగ్, లాగి పెట్టినాలో లబ్బుని సిక్సర్ కొట్టొద్దే. ఓ బెల్లం శ్రీదేవి నా పెళ్ళం శ్రీదేవి, ఒప్పుకోవే శ్రీదేవి, ఒట్టరుండే శ్రీదేవి, ఎస్ అనవే శ్రీదేవి, ఎందుకెళ్తా శ్రీదేవి శ్రీదేవి. విజయ నాకు తెలుసు కొడుకు గురించి ఎన్ని కలలు కందో, ఆ కలలు ఇవాళ నిజమైనప్పుడు ఆవిడ మొహం ఎలా ఉందో నాకు బాగా తెలుసు. దిల్ రాజుకి నాకు అనేక సంవత్సరాల నుంచి పరిచయం. మేము పార్ట్నర్సు, కలిపి సినిమాలు తీసాం. మన తేజుతోటి మొదటి సినిమా మీ ఇద్దరం కలిపి తీసాం. దిల్ రాజుకి ఎన్ని కితాబులు ఉన్నా అవన్నీ ఇక్కడ విడిగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒక్క విషయం దిల్ రాజు గురించి నేను చెప్పగలను. మా ఫ్యామిలీ ప్రొడ్యూసర్ ఇతను. ఎందుకంటే బన్నీకి ఆర్యా ఇచ్చినాడు. తర్వాత ఒక హీరో గురించి తన కెరీర్ గురించి ఇంత జాగ్రత్త తీసుకుంటూ అతనితోటే నేను ఇతను కలిపి మొదటి సినిమా తీసిన, ఆ తర్వాత 2 సినిమాలు వరుసను తీశాడు. రాజు బయటకు కూడా అవకాశం ఇవ్వు బాబు అతన్ని. సార్ చెట్టు పెంచాం సార్, కొంచెం కాయలు కోసుకొనివ్వండి తర్వాత ఇస్తాం. అట్లాగే రాసి అందరినీ వీ లవ్ యూ అన్నావు, నేను మటుకు నేను ఐ లవ్ యూ అంటున్నాను. సాయి కార్తిక్ ఆయన పాటలు దే ఆర్ ఆల్వేస్ గుడ్, గ్రేట్ మెలోడీస్ ఇచ్చావు, మంచి ట్యూన్స్ ఇస్తావు. యూఆర్ ఆల్వేస్ ఎ వెరీ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్. ఐ సీ ఎ గ్రేట్ ఫ్యూచర్ అహెడ్ ఫర్ యూ. మన ఫ్యామిలీలో చాలా కష్టపడి పైకి వచ్చే హీరోల్లో ఇతను. ఒళ్ళు దాచుకోడు, చాలా కష్టపడతాడు. ఆ కష్టపడడం అనేది ఉంటే సరిపోతుంది. మేనమామ పౌలికొండొచ్చు, దానికి 1-2 సినిమాలు ఉపయోగపడవచ్చు. కానీ తన కష్టం, తన ఇంట్రెస్టు తనల్ని ఎక్కడికో తీసుకెళ్ళి పెడద్దని నమ్ముతున్నాను. ఫర్ షూర్ హీఈస్ గోయింగ్ టు ఫ్లై హై ఫర్ ఎ లాంగ్ టైమ్. ఆ లక్షణాలన్నీ ఉన్నతను. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఏ చోటైనా నీతో లేడా కాచే పైవాడు, నీ నీడై జాడై చెలికాడై నడిపిస్తూ ఉంటాడు. చిరునమ్మకమిస్తే చాలు నీ నమ్మిన బంటవుతాడు. నీ తెల్లని మనసుకు చల్లని చూపుల దీవెనలిస్తాడు. ఆంజనేయుడు నీవాడు, నీలోనే ఉన్నాడు, నీ వాడై బలమిస్తాడు, నీ తోడై గెలిపిస్తాడు. ఆంజనేయుడు నీవాడు, నీతోనే ఉన్నాడు,
చిరంజీవి గారు, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరికీ ఇంత అభిమానం లభించడానికి గల కారణం ఆ తల్లి పెంపకం. అంజనాదేవి గారు ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే విజయమ్మ గారిని కూడా రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందం హిందోళం అధరం తాంబూలం అసలే చలికాలం తగిలే సుమబాణం సంధ్యారాగాలెన్నో పెదవుల తాగిన వేళ ఒళ్ళో మెత్తని మన్మథ ఒత్తిడి సాగిన వేళ. మీలో ఒక్కడిగా ఉండేవాడిని మీ ముందరకు వచ్చి ఈ స్టేజ్ మీద నిల్చొని మాట్లాడుతుంటే దానికి కారణమైన ముగ్గురు మావయ్యకి నా పాదాభివందనాలు. నా శిరస్సు వంచి వాళ్ళకి నేను వందనాలు చేసుకుంటానండి. అండ్ సుప్రీం అనే టైటిల్ ఫస్ట్ నాకు చెప్పినప్పుడు నాకు ముందు గుండెలో రైలు పరిగెట్టినాయి. అంటే ఆ టైటిల్ పెట్టుకోవాలంటే ఒక అర్హత, ఒక స్థాయి ఉండాలి. అది చిరంజీవి గారు పెట్టుకున్నప్పుడు, ఆయనకు వచ్చినప్పుడు ఆ బిరుదు ఆయన కష్టం, ఆయన ఎంతో కష్టపడి ఆయన ఎంతో శ్రమిస్తే కానీ ఆ పేరు రాలేదు. అలాంటిది నేను అంత అవలీలగా సుప్రీం అని పెట్టేసుకుంటే నాకు ముందు కంగారు వచ్చిందండి. ఎలా పెట్టుకుంటాను, ఎలా దానికి జస్టిఫై చేయాలని చెప్పేసి కంగారు పెట్టి నేను పెద్ద మాయ దగ్గరికి వెళ్ళాను. మాయ ఇలాగ ఉంది, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, ఇలా టైటిల్ అనుకుంటున్నారంటే ఆయన ఒకటే మాట అన్నారు, నీకెందుకురా అంత భయం, మేము ఎంతో కష్టపడి మేము ఇంత తీసుకొచ్చాం, మరి నువ్వు కూడా కష్టపడితే నీకు వస్తుంది అన్నారు. సో ఆయన ఆ మాట అన్నప్పుడు నేను ఒకటే డిసైడ్ అయిపోయాను, ఏదేమైనా సరే రక్తం చిందించైనా సరే పర్లేదు, నేను ఈ సినిమాకి కష్టపడాలి, ఆయన పేరు ముందు తీసుకుని వెళ్ళాలి, ఎలాగైనా నేను కష్టపడతానని చెప్పి డిసైడ్ అయిపోయాను. ఇంకేం అనుకోలేదు. సుప్రీం అనే పేరు నాది కాదండి, చిరంజీవి గారిది. ఆయన పేరు నిలబెట్టాలి, ఇంకేమీ లేదు. నాకు నా మనసులో నా ఒక్కసారి డిసైడ్ అయిపోయాను, ఎలాగైనా ఈ సినిమాకి నేను కొట్టాల్సిందే, కేవలం ఆ పేరు పెట్టినందుకు చిరంజీవి గారు పరువు నిలబెట్టాలి అని చెప్పేసి నేను కష్టపడ్డాను. ఆయన మాట అన్న తర్వాత నాకు 1000 ఏనుగుల బలం వచ్చింది. ఆ బలం అండ్ వాడెవర్ ఆ కష్టపడ్డానంటే అది కేవలం ఆయన ఇచ్చిన బలమేనండి. అండ్ ప్రొడ్యూసర్ మా రాజు గారి గురించి చెప్పాలి. ఇది నా 3వ సినిమా ఆయనతో నేను ఆల్మోస్ట్ నాకు ఫ్యామిలీ మెంబర్ లాగండి. నాకు ఎప్పుడైనా నాకు ఏమైనా కథ నచ్చినా ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ నాకు కథ నచ్చింది సార్, మీకు ఓకేనా అంటే ఓకే అని చెప్పేసి అంటారు. సో అలా కాకుండా అండ్ అలాగే అండ్ చాలా ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు అండి. అండ్ ఆయన కో బ్రదర్ శిరీష్ గారు ప్రతిరోజు సెట్కి వచ్చేవారు, మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసేవారండి. నన్ను కానివ్వండి, అనిల్ అన్నని కానివ్వండి, చాలా ఎనర్జీ ఇచ్చేవారు. ఏం కాదు చేయండి అని చెప్పేసి బాగా ఎంకరేజ్ చేసి ఎక్కడ ఖర్చుకి డోకా లేకుండా మంచి ప్రోడక్ట్ ముందు తీసుకురావాలి, ప్రజల ముందర పెట్టాలని చెప్పేసి ఆయన బాగా కష్టపడి అండ్ మాకు బాగా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. సో శిరీష్ గారు, రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా లక్ష్మణ్ గారు బాగా ఆయన సాంగ్స్ అప్పుడు వచ్చేసి మాకు స్టెప్స్ చూసి మురిసిపోతూ ఉండేవారు. సార్ థ్యాంక్ యూ. అండ్ మా డైరెక్టర్ అనిల్ అన్న, మా సినిమాలో యూజువలీ యాక్టర్ అనేవాడు యాక్షన్ అంటే యాక్ట్ చేస్తాడు, స్టార్ట్ చేస్తాడు. ఈ సినిమాలో ఆయన కట్ చెప్తే ఆపేస్తాడు. ఈ సినిమాలో మాకు కట్ లేవండి. అనిల్ అన్న నవ్వు వినిపిస్తే కట్ అనమాట మాకు. సో అంత ఎంజాయ్ చేస్తూ చేసాం, ప్రతి సీను బాగా ఎంజాయ్ చేసాం అండ్ బాగా నవ్వుపించాడు అనిల్ అన్న, బాగా ఎనర్జీ ఇచ్చాడు. నాలో ఒక 50% ఎనర్జీ ఉందంటే మిగతా సీన్స్లో 100% ఎనర్జీ కనిపించడానికి కారణం వచ్చేసి అనిల్ అన్నే. నన్ను బాగా ఎంకరేజ్ చేసి ఇంకా చేయొచ్చు తేజు ఇలాగా అని చెప్పేసి నాతో బాగా డిస్కస్ చేసి ఇంకా నాలోంచి పర్ఫార్మెన్స్ ఆయన లాక్కున్నారండి. సో ఇవాళ స్క్రీన్ మీద థియేట్రికల్ ట్రైలర్ ఉన్న ఎనర్జీ ఉందంటే అది కేవలం అనిల్ అన్న ఎనర్జీయే. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ అన్న, నాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చారు అండ్ యూ టుక్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ మీ. అండ్ రాశి అండి, సచ్ అ లవ్లీ కో స్టార్ అండ్ తను చాలా బాగా చేసింది. ఇట్స్ వెరీ హార్డ్ వర్కింగ్ ప్రిటీ గర్ల్ అండ్ తన కామెడీ టైమింగ్ అయితే అమేజింగ్, అసలు అదరగొట్టేసింది. అసలు కొన్ని సీన్స్ అయితే నేను చేస్తున్నప్పుడు నాకే నవ్వు వచ్చేసేది ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ చూసి. ఇట్స్ డన్ అ గ్రేట్ అండ్ ఫ్యాబులస్ జాబ్. థ్యాంక్ యూ రాశి. అండ్ స్పెషల్గా మెన్షన్ చేయాల్సిందంటే ఈ బుడ్డోడు గురించి, మికేల్ చాలా బాగా చేశాడు. కొన్ని సీన్స్లో అయితే ఆల్మోస్ట్ నాకు వాడిని చూసి
లిటరలీ నాకు అరే అంత రిస్క్ ఎందుకు చేస్తున్నాడు, బాగా ఎమోషనల్ అయిపోయాను వీటితోటి. ఆల్మోస్ట్ నాకు ఒక కిడ్ బ్రదర్ లాగా చేశాడు. అండ్ థ్యాంక్ యూ మీకు, వెరీ స్వీట్ ఆఫ్ యూ. అండ్ నేను ఎప్పటికీ ఒక అభిమానిగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.